సహోదరులు 50 మందికి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు అనుగ్రహించిన సమయంలో మనమందరము కలిసి ఆయన మాటలను చదువుకొని మనలో ఉన్న లోపాలు సరి చేసుకొని మనమందరము ప్రభువు వల్ల ఎదగడానికి ప్రయాసపడతాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28, 29, 30 వచనాలు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28, 29, 30 వచనాలు నేను చదువుతాను. నాతో కలిసి మీరు ఒకసారి నాతో కూడా కలిసి చెప్పాలని ప్రేమతో కూర్చున్నాను. 28వ వచనం. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగుచేతును. నేను సాత్వికుడును, దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడిని ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునిడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగా ఉన్నది. ఈ వచనాలని 3 భాగాలుగా మనం విభజించవచ్చు. 1 ఆహ్వానము, 2 ఎవరికి ఆహ్వానము, 3 ఆహ్వానాన్ని గౌరవించి ఎవరైతే ఆయన దగ్గరికి వస్తున్నారో వారు కలిగేటువంటి ప్రయోజనం. ఈ 3 ప్రత్యేకమైన విషయములు మనం ఆలోచన చేయగలిగినప్పుడు దీనివల్ల అనేకమైన ప్రయోజనములు పొందడానికి అవకాశం ఉంది. మరియు ఎవరు ఆహ్వానిస్తున్నారు అనేది 4వ పాయింట్. ఎవరు ఆహ్వానిస్తున్నారు కాబట్టి ఎవరికి ఆహ్వానము, 2 ఎవరికి ఆహ్వానము, ఆహ్వానాన్ని గౌరవించి వచ్చినట్లయితే వారు కలిగే ప్రయోజనము, 4 ఎవరు యొక్క ఆహ్వానాన్ని ఇస్తున్నారు. ఈ 4 ప్రత్యేకమైన విషయములు ఈ యొక్క 3వ వచనంలో మనకు తెలియజేయబడింది. మొదటగా ఆహ్వానము. 28వ వచనంలో ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఇలాంటి ఆహ్వానమును ఎవరైనా లోకంలో ఇవ్వగలరన్నట్లయితే ఏ మనుష్యుడికి అంత ధైర్యం చాలదు. ఏ మనుషునికి ధైర్యం లేదు. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు నేను విశ్రాంతినిస్తాను. ఎంత అధికారము, ఎంత శక్తి, ఎంత బలము, ఎంత జ్ఞానమునను సరే ఏ మనుషుడు ఇతర మనుషులకి విశ్రాంతినివ్వలేడు. ఈ విశ్రాంతి అనేది భూసంబంధమైనది కాదు. ఈ యొక్క విశ్రాంతి అనేది వారి యొక్క హృదయములకు కావలసినటువంటి విశ్రాంతి, వారి యొక్క ఆత్మలకు కావలసిన విశ్రాంతి, వారి యొక్క జీవితాలకు కావలసినటువంటి విశ్రాంతి. మనుషులందరూ ఈ యొక్క భూమి మీద జీవించేటప్పుడు వారు జీవిత ప్రారంభము నుంచి చనిపోయేంత వరకు ప్రయాసపడుతూనే ఉంటారు. ఇలాంటి ప్రయాసకి కారణము మనుషుని యొక్క పాపము. దేవుడు ఆదామును చూసి తెలియజేశారు, నేను చెప్పిన మాటకు నువ్వు లోబడకుండా నీ యొక్క భార్య మాటను విని నువ్వు నా ఆజ్ఞను అతిక్రమించినందువలన ఇక మీదట నువ్వు ప్రయాసపడి నీ జీవితాన్ని ఏం చేస్తావు, నువ్వు తీసుకెళ్తావు. ఈ ప్రయాసం అనేది మనుషునికి ఏదో ప్రభు దినాల్లో వచ్చినది కాదు. ఈ ప్రయాస అనేది మనుషుడు తాను దేవునికి విరోధంగా చేసిన
పాపమును బట్టి కలిగినటువంటి జీతమని నీవు నేను గుర్తించాలి. ఆనాటి నుంచి ఇప్పటి వరకు లోకమంత మొరకి ప్రతి మనుష్యుడు ప్రయాసపడుతూనే ఉన్నాడు. ఆదికాండము 3వ అధ్యాయము 17వ వచనం. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలమును తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. ప్రయాసముతోనే నీ బ్రతుకు దినములన్నీయు దాని పంట తిందువు. ఇక్కడ విశ్రాంతి అనేది లేట్లయితే ఒక విశ్రాంతి అనేది మనుషునికి కావాలనంటే దేవుడు ఇవ్వాల్సినటువంటి పనే ఉన్నది. అది నేను చెప్పేది భూ సంబంధం విశ్రాంతి అయినా సరే, ఒక భూ సంబంధంగా ఒక వ్యక్తి విశ్రాంతిని పొందవలేనను సరే దాన్ని దేవుడు ఇవ్వాలి. మనం అనుకుంటున్నాం బాగా కష్టపడినట్లయితే మనకు విశ్రాంతి దొరుకుతుంది అనుకుంటున్నాం. వాస్తవం కష్టపడితే విశ్రాంతి దొరుకుతుంది, కానీ అన్ని సందర్భాలు అది దొరకదు మనకి. ఆయన 127వ కీర్తనలు ఈ విధంగా తెలియజేస్తున్నాడు, గమనించండి. 127వ కీర్తన 2వ వచనం. మీరు వేకువన లేచి చాలా రాత్రి అయిన తర్వాత కండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఇక్కడ విశ్రాంతి తాత్కాలికమైనటువంటి విశ్రాంతి మన శరీరములకు. ప్రతిరోజు ఉదయం నుంచి సాయంకాలం వరకు మనం పనిచేస్తాం. పని చేసిన తర్వాత మనం ప్రయాసతో కష్టపడిన ఆ కష్టార్జితముతో మనం ఆహారాన్ని భుజించి మనము నేరుగా పండుకోవాలని వెళ్ళినట్లయితే ఆ రోజంతా మనకి నిద్రే ఉండదు. కారణం ఏమిటంటే దేవుడు దాన్ని మనకు అనుగ్రహించలేదు. ఇక్కడ ఆయన చెప్తున్నాడు, తన ప్రియులకు ఎవరు నిద్రను అనుగ్రహించేది? దేవుడు అనుగ్రహిస్తున్నాడు. అంటే దాని అర్థము ఒక భూ సంబంధమైన విశ్రాంతి అయినను సరే, ఒక ఆత్మ సంబంధమైన విశ్రాంతి అయినను సరే, మనుషుల వలన తనకు తాను కొని తెచ్చుకునేటువంటిది కాదది. మనము నిద్రపోవడానికి అనేక రకాలుగా మనం ప్రయాసపడతాం. కొన్ని సందర్భాల్లో మనం ఎక్కువ భోంచేసినందువలన దానివల్ల ఏం చేస్తాం, మనం నిద్రపోతాం. కొన్ని సందర్భాలు నిద్రపోవడానికి మనం టాబ్లెట్లు వేసుకుంటాం. కొన్ని సందర్భాలు నిద్రపోవడానికి కావలసిన వ్యాయామం చేస్తాం. ఇవన్నీ మనం చేసినా సరే చివరికి దేవుడు తన ప్రియులకి ఏమిస్తున్నాడు? ఆయనే ఇవ్వాలి. అంటే ఒక భూ సంబంధమైన విశ్రాంతిని కూడా మనుషుడు ఏం చేయలేకపోయాడు, పొందలేని పరిస్థితి. కారణం ఏమిటంటే మనుషులకి కావలసిన వాటిని దేవుని దగ్గర దొరుకుతుందే కానీ మనుషులు తమంతట తాము ఏం చేసుకోలేరు, దాన్ని తెచ్చుకోలేరు. మనం ఆదాము గారి యొక్క తప్పిదాన్ని చూసాం. ఆయన ఇంతవరకు ఏం ప్రయాసపడలా. ఆ పండును తినేంత వరకు దేవుని విషయం లేక తన కొరకు, అంటే తన జీవితము కొరకు, తన ఆహారము కొరకు, తాను విశ్రాంతిని పొందడానికి తాను ఏ ప్రయాసపడినట్లుగా దేవుడు ఏం చేయలేదు, ఇంతవరకు తెలియజేయలేదు. ఆయన చెప్తున్నాడు, ఇక మీద నువ్వు ప్రయాసపడతావు. అంతవరకు ఏం చేయలేదు, ఆయన ప్రయాసపడలేదు. దేవుని ఎద్దున్న సమాధానము, విశ్రాంతిని ఆయన అనుభవిస్తున్నాడు. ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞను ఆదాము అతిక్రమించారో వెంటనే దేవుడు తెలియజేసిన ఒకే ఒక విషయం ఏమిటంటే, నీవు ఇక మీదట ఏం చేయబోతున్నావు, నువ్వు నీ యొక్క ప్రయాసతో నీ యొక్క దినాలను నువ్వు గడపబోతున్నావు. ప్రతి మనుషుడు భూసంబంధమైనటువంటి ప్రయాసపడుచున్నాడు. అలాగనే ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి మనుషులు అనేక రకాలుగా ప్రయాసపడుతున్నారు. అనేక మంది ప్రయాసపడి ఏం చేస్తున్నారు,
వారి వారి భారములను వారు మోస్తున్నారు. యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం తెలియజేసింది ఏమిటంటే, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా. ఇక్కడ ఎవరైనా సరే ఏ మనుషునికైనా మినహాయింపు ఉన్నదండి. ఇక్కడ ఏ మనుషుడైనా సరే ఇలాంటి ఒక విశ్రాంతి నుంచి నాకు అవసరం లేదని చెప్పడానికి అవకాశం అనేది ఉన్నదా? లేదు. ప్రతి మనుషునికి విశ్రాంతి అవసరం, అదే అని తెలియజేసేది. ప్రతి మనుషునికి విశ్రాంతి అవసరము. ఆ విశ్రాంతి కొరకు ప్రతి మనుషుడు ఏం చేస్తున్నాడు? ప్రయాసపడి భారం మోసుకొనుచున్నాడు. కానీ ఆ విశ్రాంతి ఎక్కడున్నదో కనిపెట్టలేని పరిస్థితి. ఆదాము నుంచి ఇప్పటి వరకు ప్రతి మనుష్యుడు ఏం చేస్తున్నాడు? ఎలాగైనా సరే తనకి ఒక నిత్యమైన విశ్రాంతి, తన యొక్క హృదయమునకు ఒక నిత్యమైన సమాధానం, విశ్రాంతి కావలేనని ప్రతిరోజు ప్రయాసపడుచున్నాడు. అనేక సందర్భాల్లో మనుషులు ఏం చేస్తున్నారు? ఈ యొక్క ప్రయాసం అనేది ఒట్టి ప్రతిరోజు చేసేటువంటి పని మాత్రం కాదు. అనేక మంది తమ యొక్క ప్రయాసం అనే భారము, ఆ యొక్క భారం అనే పాపమును ఏం చేస్తున్నారు? ప్రతి ఒక్కరూ మోస్తున్నారు. ఆ భారం అనేది పాపము. నీవు నేను చేసినటువంటి పాపములు, అపరాధములు, దోషములు, వీటన్నిటిని ఏం చేస్తున్నాడు? ప్రతి మనుషుడు మోస్తూనే ఉన్నాడు. ఆ యొక్క అంటే మొదటగా ప్రతి మనుషుడు శారీరకంగా ఎంతో ప్రయాసపడుతున్నాడు. ఇంత ప్రయాస నుంచి ఎలాగైనా సరే విశ్రాంతి పొందాలని. రెండోదిగా అని చెప్తున్నాడు, మనుషుడు తమ పాప భారమును ఏం చేస్తున్నాడు? మోస్తూనే ఉన్నాడు. ఆ భారం ఎలాగైనా సరే తన దగ్గర నుంచి తొలగిపోవాలేనని, ఆ భారం ఎలాగైనా సరే తాను తీసివేసుకోవాలని ప్రతిదినం ఏం చేస్తున్నాడు? అతడు ప్రయాసపడుతున్నాడు. అయితే ప్రయాసపడే మనుషునికి, భారం మోసే మనుషునికి ఎక్కడ వెళ్ళి ఆ ప్రయాసమును కావలసిన ఫలితం దొరుకుతుందో, విశ్రాంతి దొరుకుతుందో, లేనట్లయితే పాప భారము నుంచి తొలగించబడతాడో ఏ మనుషునికి తెలియదు. ఎప్పటివరకు యేసుక్రీస్తు వారు వచ్చి ఈ యొక్క మాటను చెప్పేంతవరకే వాళ్ళు ఏం చేస్తున్నారు? అనేకమైన కార్యాలు చేస్తున్నారు. అయ్యా, ఆనాడు పరిసయ్యుల దగ్గరికి వెళ్ళినట్లయితే ఒకరిని తమ యొక్క మతంలో కలుపుకోవడానికి ఏం చేస్తున్నారు? వాళ్ళు సముద్రం అంతా తిరగరమ్మంటున్నారు. దేని కొరకు? ఆ విశ్రాంతి కొరకు. కానీ ఎక్కడ కూడా ఏం చేయడం లేదు. వారు ఇవ్వలేకపోతున్నారు, వారు కూడా ఏం చేయలేకపోతున్నారు? ప్రవేశించలేని పరిస్థితి. ఆనాడు పరిస్థితులు అనేది భిన్నంగా ఉన్నను సరే, యేసుక్రీస్తు ప్రభువు ఇచ్చిన ఒక సూచన ఏమిటంటే, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకైనా సరే, ఈనాడు మనకైనా సరే, ఒకవేళ ఇలాంటి ఒక పాప భారమును, ఇలాంటి సమస్యల భారమును, నీకున్నటువంటి అనేక రకాలైనటువంటి వ్యాధికి సంబంధించిన ప్రతి విషయమునకు ఒక మనుషుడు ఏ భారమునైతే అనుసరిస్తున్నా, ఏ భారమైనా మోసుకొని ఉండని, అది చిన్న భారం కావచ్చును, పెద్ద భారం కావచ్చు. నీకు శరీరంలో వ్యాధి కావచ్చును, లేనట్లయితే పాప భారం అనేది కావచ్చు. నీవు చేసే ప్రతిరోజు కష్టం కావచ్చును, దానికి కావలసిన ప్రతిఫలాన్ని నువ్వు వెతకవచ్చును. ప్రతి దానికి యేసుక్రీస్తు వారే మనకి సమాధానమై ఉన్నాడు. ఒక మనుషునికి తన జీవితంలో ఒక సంపూర్ణమైన ఆనందము, సంతోషము, విశ్రాంతి ఎవరంటే యేసుక్రీస్తు వారు. ఎందుకంటే యేసుక్రీస్తు వారిలో వాటన్నిటిని దేవుడు మనకి అనుగ్రహిస్తున్నాడు. ఇక్కడ ఆయన తెలియజేస్తున్నాడు, గమనించండి. సమస్త జనులారా, ఎంతమందికి ఆహ్వానిస్తున్నాడండి ఆయన? ఒకరికిద్దరికి కాదు. ఆనాడు ఇశ్రాయేలీయులకు మాత్రం కాదు. ఆనాడు ఇశ్రాయేలీయులకు మాత్రం అనుకున్నట్లయితే మనము పొరబడేటువంటి వారుగా ఉంటున్నాం. ఒట్టి ఇశ్రాయేలీయులకు మాత్రమే కాదు. ఒకవేళ అలాగైనట్లయితే అనేకమైనటువంటి సమస్యలకు మనము లోబడడానికి అవకాశం అనేది ఉంటున్నది. యేసుక్రీస్తు వారు ప్రత్యేకించి ఇశ్రాయేలుని ఉద్దేశించి ఆయన మాట్లాడలేదు. ఆయన చెప్తున్నాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా. సమస్త జనులు అనేటువంటి వారు ఆనాడు ఉన్నటువంటి ప్రజలు, ప్లస్ యేసుక్రీస్తు ఇప్పటి వరకు లోకము నశించేంత వరకు ఉన్న ప్రజలందరికీ ఏం చేస్తున్నాడు? ఆయన ఆహ్వానమును పంపిస్తున్నాడు. ఏ ఆహ్వానాన్ని పంపిస్తున్నాడండి ఆయన? ఆహ్వానం ఏమిటి? ఆహ్వానం ఏమిటండి? ఆయన చెప్తున్నాడు,
నా యొద్దకు రండి. ఆయన ఇచ్చేటువంటి ఆహ్వానం ఏమిటంటే, మీరందరూ ఏం చేయండి, మీరు నా యొద్దకు రండి. 28వ వచనం గమనించాను. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా మీరేం చేయండి, మీరు నా యొద్దకు రండి. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళాలండి మనము? ఎందుకు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి మనం వెళ్ళవలేను? ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు మాత్రమే ప్రతి మనుషుని ప్రశ్నకి, ప్రతి మనుషుని యొక్క ప్రయాసకు, ప్రతి మనుషుని యొక్క జీవితానికి కావాల్సిన సమాధానం అనేది ఆయన దగ్గర దొరుకుతుంది. నీకు 100 ప్రశ్నలు ఉండొచ్చును, 1000 సమస్యలు ఉండొచ్చును, నీ భారం అనేది లెక్కలేనివిగా ఉండొచ్చును, నీ సమస్యలు అనేది మనుషులు వివరించలేనటువంటిదిగా ఉండొచ్చును. వాటన్నిటికీ పరిష్కారమును అనుగ్రహించడానికి యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చారు. ఆయన పిలుస్తున్నారు, మీరేం చేయండి, మీరు నా యొద్దకు రండి. ఎవరైనా మనం పిలవగలం ఇంత ధైర్యంతో? ఏ మనుషునికైనా సరే ఎంత ధైర్యం ఉందండి? ఏ మనుషునికి ధైర్యం లేదు. సమస్త మనుషులకు ఒక వ్యక్తి ఎలాగూ విశ్రాంతిని అనుగ్రహించగలడు? మోషే గారు పిలిచారు ఇశ్రాయేలీల్ని, కానీ ఆయన ఏం చేయలేకపోయారు? ఆయన వారికి విశ్రాంతిని అనుగ్రహించలేకపోయాడు. ఏమన్నా భూసంబంధమైన విశ్రాంతిలో ఆయన ప్రవేశించలేకపోయారు. ఏ మనుషుడు ఇంకొక మనుషునికి విశ్రాంతిని అనుగ్రహించలేడు. ఏ యొక్క విషయంలో, ప్రతి విషయంలో, ఏ విషయమైనా సరే ఉండని, ప్రతి విషయంలో మనకి ఏకైక సొల్యూషన్, మార్గం ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువారే. కారణం ఏమిటి? యేసుక్రీస్తు ప్రభువారు ఎంత ధైర్యంగా ఏమని పిలుస్తున్నాడు ఆయన? ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఇంత ధైర్యం చేసి అప్పటి వరకు ఎవరు కూడా పిలిచింది లేదు. ఎవరెంతవరకు పిలిచినటువంటి వారు లేదు. ఏ మనుషునికి అంత ధైర్యం లేదు, అంత అధికారం లేదు. ఎప్పుడు పిలుస్తున్నాడు ఆయన? ఒకసారి ఇదే అధ్యాయము 11వ అధ్యాయం గమనించండి. 11వ అధ్యాయము 26వ వచనం గమనించాను. 11:26. అవును తండ్రి, ఇలాగు చేయుట నీ దృష్టికి అనుకూలమాయను. సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగించబడి ఉన్నది. ఎప్పుడు పిలుస్తున్నాడండి ఆయన? ఎప్పుడు పిలిచాడు ఆయన? 26వ వచనంలో ముగిసిన తర్వాత 28వ వచనం కంటిన్యూస్ అవుతుంది, గమనించండి. సమస్త జనులను పిలవడానికి తనకెంత అధికారం ఉన్నదో ఆయన తెలియజేస్తున్నాడు. ఎంత అధికారం ఉన్నదండి? 26వ వచనం మరలో చదువుతాను, గమనించిన 2వ పాయింట్ని. నా తండ్రి చేత నాకు నా సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగించబడి ఉన్నది. దేని గురించి మాట్లాడుతున్నాడు ఆయన? తనకి ఇవ్వబడినటువంటి అధికారము, తనకి ఇవ్వబడినటువంటి అధికారము. యేసుక్రీస్తు ప్రభువు దాన్ని స్థాపించడానికి పరలోకమందున భూమి మీద నాకేం అనుగ్రహించబడింది? సర్వాధికారం అనుగ్రహించబడింది. సమస్తమును దేవుడు యేసుక్రీస్తు వారికి ఆయన కావాల్సిన అధికారాన్ని అనుగ్రహించి ఉన్నాడు. అలాంటి ఒక అధికారముతో యేసుక్రీస్తు వారు లోకానికి ఏం చేస్తున్నాడు? ఆయన పిలుపునిస్తున్నాడు. సమస్త జనులారా మీరేం చేయండి, మీరు నా యొద్దకు రండి. ఎందుకంటే ఆయనకు మాత్రమే అంత అధికారం ఉంది. ఆయన మాత్రమే అంత అధికారంగా పిలవగలరు. ఆయన మాత్రమే తన దగ్గరకు వచ్చిన వారందరికీ సమానమైన ప్రాతిపదికలో, ఎవరికి కూడా ఒక పక్షపాతం లేకుండా, ప్రతి ఒక్కరి కోరుకునే విధముగా, అందరూ సంతృప్తి పొందే విధముగా ప్రతి మనుషునికి ఆయన విశ్రాంతిని అనుగ్రహించడానికి ఆయనకు అధికారం ఉంది. మనం పిలవచ్చును 100 మందిని. కొన్ని సందర్భాల్లో మనం పిలుపునకు అంగీకరించి వచ్చినటువంటి వారికి ఏమన్నా ఒక 500-600 మంది వస్తేనే
కొంతమంది మనము ఒక 600 మంది కూటికలో కూడా ఓ 50 మందికి 70 మంది వచ్చి మనం ఇచ్చేటువంటి ఆహారం అనేది వారి కొరతగా ఉండొచ్చు, అన్సాటిస్ఫైడ్గా వారు వెళ్తారు. అందువల్ల మనం వారిని పక్షపాతంగా చూడలేదు. పరిస్థితులు మనం వీఆర్ అనేబుల్ టు మేనేజ్ ఇట్. అంతమందిని మనము మేనేజ్ చేయలేము. ఎంతో గొప్ప వివాహాలు జరిగించి ఉండొచ్చును, వేల మంది వచ్చి ఉండొచ్చును, వచ్చిన వారందరూ సమానమైన తృప్తిలో వారు బయటికి వెళ్ళలేరు. కారణం ఏమిటంటే మన అసంప్షన్, మన యొక్క ప్లానింగ్ అనేది ఎక్కడో అక్కడ మనం లోపేస్తుంటుంది. కారణం ఏమిటంటే మనకి అంత జ్ఞానం లేదు, మనకంత అధికారం లేదు. కానీ యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చినట్లయితే ఏ మనుషుడు తన దగ్గరకు వచ్చినను సరే సమానమైన ప్రాతిపదికలో ఈయన చెప్పేటువంటిది ఏదో ఒకరికో ఇద్దరికో 100 మందికో కాదు. ఆయన చెప్తున్నాడు, లోకంలో ఉన్న జనులందరికీ వారు మోస్తున్న ప్రతి పాపమునకు ఏం చేయగలడు ఆయన? మోస్తున్న భారములన్నిటికీ ఏం చేయగలడు ఆయన? ఆయన నీకు సమాధానం ఇవ్వగలడు. ఎందుకంటే ఆయన లోక పాపముల కొరకు ఏం చేశాడు? ఆయన మరణించాడు. లోకములో ఉన్న వారందరూ పాపం అనే భారాన్ని మోస్తున్నారు. ఈ భారం అనేది మనుషులకి నిద్రనివ్వడం లేదు. ఈ భారం అనేది మనుషుడు సరైన విధానం లేక భూమి మీద జీవించడానికి అనర్హుడుగా ఉన్నాడు. ఈ భారం అనేది మోసుకుంటూ దేవుని దగ్గరికి వెళ్ళలేవు. ఈ భారం అనేది మనుషుడు పైకి చూడలేకుండా భుజం మీద ఉన్న భారం కిందకి చూడడానికి నలిపివేస్తున్నది. ఈ భారం అనేది మనుషుడు ఎంతో కాలం జీవించడానికి కూడా అవకాశం లేదు, ఎందుకంటే భారాన్ని మోస్తున్నాడు. ఈ భారము నుంచి అతడు తేలిక చేయబడవలేనంటే, ఈ భారము నుంచి అతడు విముక్తి పొందవలేనంటే, ఆ భారమును మోసుకుంటున్నట్టు నీవు ఎంతో దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు. ప్రభు చెప్తున్నాడు, నా యొద్దకు రా, నా యొద్దకు రా, నీకు నేను ఇస్తాను. నేను ఆయన వాగ్దానం చేస్తున్నాడు. అంత వాగ్దానం చేయడానికి ఆయన ఎంత శక్తిమంతుడు ఆలోచించే, ఎంత శక్తిమంతుడో 26వ వచనం చెప్తున్నాడు, నా తండ్రి నాకు సమస్తం ఏం చేశాడు? ఆయన అప్పగించున్నాడు. చిన్న మాటలండి అవేది. ఈనాడు మనము మనుషులను అక్కడక్కడ చూస్తుంటాం, ఎంతో అధికారం కలిగిన వారిలా, ఎంతో శక్తిమంతులాగా, ఎంతో నైపుణ్యం కలిగిన వారుగా అనేక మంది మనల్ని పిలుపులను చూస్తూ ఉంటాం. ఒక డాక్టర్ని కూడా తీసుకున్నాం, ఏ డాక్టర్ అయినా సరే. ఒక డాక్టరు తన యొక్క పరిధిలో తాను నైపుణ్యం కలిగినటువంటి వాడు. కానీ తన దగ్గరకు వచ్చేటువంటి వ్యాధిగ్రస్తులందరికీ ఆయన సంపూర్ణమైనటువంటి వ్యాధిని గుణం చేయలేడు. 100 మంది వచ్చినట్లయితే సగానికి సగమైనా సరే, లేక ఒక 40% అయినా సరే డిస్సాటిస్ఫాక్షన్ వాళ్ళు వెళ్ళిపోతారు. వారికి ఉన్నటువంటి ఏదో వారు దాంట్లో అసంతృప్తి ఉంటుంది. ఒకరిని సరిగా చేసి ఉండొచ్చును, ఇంకొకరిని సరిగా చేయలేకపోవచ్చు. నేను ఒక వ్యాధితో డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్లయితే, ఓ 100 మంది డాక్టర్ దగ్గరికి అదే వ్యాధితో వెళ్ళినట్లయితే అందరూ సంపూర్ణంగా గురి అయి ఉన్నారంటే మనం ఖచ్చితంగా చెప్పలేము. కొంతమంది నయమై ఉండొచ్చును, కొంతమంది ఏం చేయలేకపోవచ్చు, నయం కాలేరు. కారణం ఏమిటంటే ఆ వైద్యుడు ఎంత నైపుణ్యం కలిగినా సరే అందరికీ సమానమైనటువంటి సమానంగా అతడు వ్యాధి నుంచి చేయలేడు, అతడు బాగు చేయలేడు. కానీ ప్రభు దగ్గరకు వస్తే అలా కాదు. నీకు ఏ వ్యాధి ఉన్నాను, ఎంత పెద్ద వ్యాధి ఉన్నాను, నువ్వు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను, నువ్వు ప్రభు దగ్గరకు వచ్చినట్లయితే నీకున్నటువంటి సమస్తమైన వ్యాధుల నుంచి ఏం చేయగలడు? ఆయన గుణపరచగలడు. డాక్టర్ అనేటువంటి వానికి సమయం ఉంది నువ్వు వెళ్ళడానికి, కానీ ప్రభు దగ్గరకు నువ్వు రావడానికి ఎప్పుడైనా రావచ్చు. నువ్వు రాత్రులు రావచ్చును, పగల్లో రావచ్చును, అర్ధరాత్రి రావచ్చును. ఎప్పుడైనా సరే ప్రభు దగ్గరికి వెళ్ళినట్లయితే నాకు కావలసినటువంటి సంపూర్ణమైన తృప్తిని ఏం చేయగలడు? ఆయన అనుగ్రహించగలడు.
అలాంటి ప్రభు పలుకుతున్నటువంటి మాటలు ఏమిటంటే, ఆయన ఇచ్చే ఆహ్వానం అనేది ఒక సంఘానికో, ప్రతి సంఘానికో, లేక ఒక ఊరికో, 10 ఊర్లకో, లేక ఒక దేశానికి 2 దేశాలకు కాదు. ఆయన ఇచ్చేటువంటి ఆహ్వానము భూమిలో పుట్టిన ప్రతి ఒక్కరికి. భూమిలో ఎంతమంది అయితే పుట్టి ఉన్నారో, ఎంతమంది అయితే పాపం అనే ప్రయాసమును, వివిధ రకములైన ప్రయాసమనే భారములను మోస్తున్నారో, ఈ భారం అనేది ఏం చేయవచ్చు? నా విషయంలో ఒకటిగా ఉండవచ్చు, మీ విషయంలో ఒకటిగా ఉండవచ్చు. నేను మోసేటువంటి భారం అనేది ఒక రకమైన భారంగా ఉండవచ్చును, మీరు మోసే భారం అనేది మీరు ఒక రకంగా మోయవచ్చు. అందరూ ఒకే రకమైన భారాన్ని మోస్తున్నామని దాని అర్థం కాదు. ఎందుకంటే జనులు అనేటువంటి వారు వెవ్వేరైనప్పుడు వారి భారములు కూడా వెవ్వేరుగానే ఉంటుంది. కామన్గా ఉన్నటువంటి భారం ఏమిటంటే పాపమే. అందరికీ కామన్ అయినటువంటి ఒక భారము పాపము. దాన్ని ప్రతి ఒక్కరు మోస్తున్నారు. అంత మాత్రమేనంటే కాదు, కొంతమంది ఏం చేస్తున్నారు, అనేక రకాలైన భారాలు కూడా మోస్తున్నారు. కొంతమంది పాప భారం ఒకటి వేధిస్తున్నట్లయితే వారికి ఉన్నటువంటి సమస్యల భారం అనేది వారు మోస్తూ ఉన్నారు. నేను ఇక భూమి మీద ఎందుకు బతుకుచున్నాను? బతకడానికి గల అర్థం ఏమిటి? నేను చనిపోయిన తర్వాత నేనేమవుతాను? నా పాపాలు క్షమించబడిందా లేదా? నేను చనిపోయిన తర్వాత నరకానికి వెళ్తానా, పరలోకానికి వెళ్తానా? నేను ఇక భూమి మీద ఎలాగూ జీవించాలి? ఎవరి దర్శకత్వంలో నేను జీవించాలి? ఎవరి మాదిరి నేను అనుసరించాలి? ఎలాంటి మాటలు నేను మాట్లాడాలి? ఎలాగూ నేను ఆలోచన చేయాలి? ఎలాగూ నా యొక్క ప్రవర్తన ఉండాలి? ఎలాగూ నేను చేసే ప్రతి పనిలో నేను చేయాల్సినటువంటి నాకు పని ఉన్నది. నా సహోదరుని ఎలాగో ప్రేమించాలి? ఇతరులను ఏ విధంగా నేను సహాయపడాలి? ఇవన్నీ ఒక మనుషుని యొక్క మనసులో, హృదయంలో భారం అనేది వాళ్ళని కుమిలి వేస్తుంది. ఒక స్త్రీ 12 సంవత్సరాలుగా ఆమెకున్నటువంటి రక్తస్రావం అనే భారాన్ని మోసుకుంటూనే ఉంది. ఆమె ఎక్కడెక్కడికో వెళ్ళింది, ఎన్నోసార్లు వెళ్ళిపోయింది. తనకున్న ధనమంతా, తనకున్న ఆస్తిపాస్తులను అమ్మేసి దాన్ని తీసుకెళ్ళి వైద్యులు పెట్టి ఏం చేసింది? ఆమె ధనాన్నంతా పోగొట్టుకునేసింది. తన యొక్క భారమును ఎవరు కూడా ఏం చేయలేకపోయారు, తీసివేయలేకపోయారు. యేసుక్రీస్తు ప్రభువు ఆమెను ఆహ్వానించలేదు ఆయన. కానీ ఆమె వచ్చి ఏం చేసింది? ఆమె వచ్చి ఒక నిర్ణయం చేసుకుంది. ఈయన దగ్గరికి వెళ్తే నా భారం పోతుంది అనుకున్నది. ఆయనకు వస్త్రపు చెంగును ముట్టింది, భారం పోయింది. ఒక్కొక్క మనుషుడు ఒక్కొక్క రకమైన భారమును కలిగి ఉన్నాడు. అక్కడే ఇంకొక ఆయన చూపించాడు. కపెర్నహూములో ఉన్నటువంటి ఒక సైన్యపు అధికారి, ఆ యొక్క అధికారి ఏం చేశాడు? ఆయన యొక్క భారాన్ని మోస్తూ కుమార్తె చనిపోయింది. ఇంకొక దగ్గర చెప్తాడు, ఆయన తన యొక్క సేవకుల్లో ఒకడు, ప్రియమైనటువంటి సేవకుడు, దాసుడు చనిపోయాడు. ఆ భారాన్ని ఏం చెప్పగలడు ఆయన? ఆ భారాన్ని మోస్తున్నాడు. మోసుకుంటూ ప్రభు దగ్గరికి వచ్చాడు. వచ్చిన వెంటనే ఎప్పుడైతే ప్రభుతో మాట చెప్పాడో ఆ భారం అనేది తన దగ్గర తేలికైపోయింది. ఇంకొక భారాన్ని ఇంకొకరు మోసారు. పాపం అనే భారాన్ని మోసింది ఒక స్త్రీ. ఆ భారం మోసుకుంటున్నప్పుడు ఆమె కావలసినటువంటి ఒక విశ్రాంతిని ఎవరు ఇవ్వలేకపోయారు. విశ్రాంతిని ఆమె కోరుకుంటుందే కానీ ప్రజలందరూ విశ్రాంతి లేకుండా ఆమెను చంపాలనుకుంటున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఇచ్చిన విశ్రాంతి ఏం తెలిసిన? ఒక సమాధానం. కుమారి, నువ్వు వెళ్ళము, నీ యొక్క పాపాలు క్షమించబడింది, ఇక మీద పాపం చేయకము. ఆమె జీవితానికి కావాల్సిన సమాధానం దొరికింది ఆమెకి. మరి ఎన్నడూ కూడా తిరిగి చూడలేదు ఆమె. నువ్వు ఎంత భారం మోసుకొనుచున్నాను సరే, నువ్వు ప్రభువు దగ్గరకు వచ్చినట్లయితే, నువ్వు ప్రభువు యొక్క ఆహ్వానాన్ని గౌరవించి ఆయన దగ్గరకు వచ్చినట్లయితే, ఆయన నీ యొక్క భారములన్నిటిని ఏం చేయగలడు? ఆయన తేలిక చేయగలడు. ఆ విధంగా తేలిక చేయడానికి ఆయన లోకానికి ఆహ్వానిస్తున్నాడు. ఎందరికి ఆహ్వానిస్తున్నాడు ఆయన? అందరికీ. కారణం ఏమిటి? అందరూ భారాన్ని మోస్తున్నారు, మోయినటువంటి వారు లేదు. ఆనాడు ఇశ్రాయేలీలు మోసారు, అన్ని జనులు మోసారు. ఈనాడు అందరం ఏం చేస్తున్నాం? మనము అలాంటి ఒక భారమును మోస్తున్నాం. ఆ విధంగా ఆ భారమును ప్రభు దగ్గరకు వచ్చి తీసివేయాలి. అంటే ప్రభు యొక్క ఆహ్వానాన్ని మన్నించి ఆయన దగ్గరకు వచ్చినట్లయితే ఆ భారములన్నిటిని ఏం చేస్తాడు? ఆయన తీసివేస్తాడు.
ఆ విధంగా తీసివేయడానికి నీవు నేను చేయాల్సిన ఒక పని ఏమిటంటే ఏం చేయాలి? ఏం చేయాలండి? ఏం చేయాలంటే ఆయన కాడిని నీవు నేను మోయాలి. ఆయన ఇచ్చేటువంటి ఒకే ఒక పని ఏమిటంటే నువ్వు ప్రభు దగ్గరకు వచ్చి నీ భారమును నువ్వు తేలిక చేయవలేనంటే నీ భారమును ఆయన తేలిక చేస్తాడు. తేలిక చేసిన తర్వాత ఇప్పుడు నువ్వేం చేయాలి? నువ్వు ప్రభు యొక్క కాడిని నువ్వు మోయాలి. అది ఇంతకుముందు ఉన్నటువంటి భారం లాంటిది కాదు, అది తేలికైనది. ఆ తేలికైన భారములో మనం ఇంతకుముందుగా నాకు తెలిసి దీని పాఠాన్ని చదివాం. ఇప్పుడు దేన్ని చెప్తున్నాడు ఆయన? నా యొక్క కాడిని ఏం చేయండి మీరు? మోయడని చెప్తున్నాడు. మనమందరం కాడిని గుర్చి విని ఉంటాం ఇక్కడ కదండి. కాడి అనేది మనకు తెలుసు. కాడిని ఏం చేస్తాం మనము? మడక దున్నేటప్పుడు ఒక కాడిని తీసుకెళ్ళి ఒక ఎద్దు మీద పెడతాం, 2 ఎద్దుల మీద పెడతామా? 2 ఎద్దుల మీద పెట్టాలి. ఆయన చెప్తున్నా, నువ్వు నా కాడిని మోస్తే ఇంకొక పక్కన నేను మోస్తున్నా. కాడి అనేది ఇద్దరు మోసేది, ఒకరు కాదు. కాడి అనేది ఇద్దరు మోయాలి. నువ్వు నా కాడిని మోయి అంటే నేను ఒక పక్కన మోసాను నీ యొక్క భారమును, నువ్వేం చేయాలి? నువ్వు ఇంకొక పక్క నువ్వు మోయి. అప్పుడు తేలిగ్గా ఉంటుంది. రెండు ఎద్దులు కానీ ఒక మడకని కాడిని తీసుకెళ్తున్నట్లయితే ఎంత భారమైన సరే ఏమవుతుంది? అది తేలిగ్గానే ఉంటుంది. నువ్వు ఒకటిగా మోయలేవు నువ్వు దాన్ని. అలాంటి పాప భారమును యేసుక్రీస్తు వారి యొక్క భూమి మీదకి వచ్చి మోసాడు. దీనికి సాక్ష్యంగా యోహాను గారు చెప్తున్నాడు, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల. నీ పాపములన్నిటినీ ఆయన మోసుకొని వెళ్ళాడు ఒక కాడి మీద. ఒకే కాడి మీద మోసాడు ఆయన. నీవు ఆయన దగ్గరకు వచ్చి నువ్వు విశ్రాంతి పొందవలేనంటే ఆయన చెప్తున్నాడు, ఇంకొక కాడి నీ కొరకు రెడీగా, ఇంకొక పక్కన రెడీగా ఉంది. ఏం చేయి? నువ్వు నాతో కలిసి మొయ్యి. ఆ కాడి అనేది ఏ విధంగా ఉందని చెప్తున్నాడు ఆయనది. అది ప్రభువుకు వచ్చి కష్టమైనది, ప్రభువుకు వచ్చి భారమైనది, అయినా సరే మోసాడు ఆయన. కానీ ఇప్పుడు నీకు ఆ యొక్క భారం ఏం చేసి, ఆ కాడిని ఏం చేశాడు ఆయన? తేలిక చేశాడు. ఆ యొక్క పాప భారము నుంచి నీ జీవితానికి ఆయన తేలిక చేస్తున్నాడు. అని ఇప్పుడు మన పాపాలను పోవాలనుకున్నట్లయితే, ఇప్పుడు నేను పాపం చేశానంటే నేను క్రైస్తవుని కాదు, నేను అనేకమైన పాపాలు చేశాను, దుర్మార్గుణ్ణి, దుష్టుణ్ణి, అపరాధిని, దోషం చేస్తున్నా. ఇప్పుడు నా పాపాలు పోవాలంటే ఎక్కడి నుంచి మోకాళ్ళ మీద నడుచుకుంటూ తిరుపతి బొమ్మంటే ఎంతమంది పోతాం మనం? పాపాలు పోవాలనుకుంటే అందరం పోతామా? పోతాం. పాపాలు పోవాలంటే పోతాం. ఎక్కడి నుంచి నడుచుకుంటే వెళ్ళాలనుకున్నట్లయితే ఏం చేస్తాం మనము? నడుచుకుంటే వెళ్ళవచ్చు. అయ్యా మీ పాపాలు పోతుంది, తిరుపతి వరకు మీరు నడవండి అని చెప్తే ఏం చేయవచ్చు? మనం నడుచుకోవచ్చు. నీకు అంత కష్టం లేదు, ఆయన అంత పని చేయలేదు. ఆయన చెప్పిన ఒకే ఒక విషయం ఏమిటంటే, నీ యొక్క పాపములు ఏం చేయ, నువ్వు మోస్తున్నట్టు నీవు ప్రభు దగ్గరికి రా, ఆయన గూర్చి విను. ఆయన గూర్చి వినేం చేయ, నువ్వు నీ యొక్క పాపం నుంచి నువ్వు మారు మనసు పొందు. ఇక మీద నేను పాపం చేయనని నువ్వు మారు మనసు పొందు. ఇక మీద చేయబాక. అయితే ఆ పాపాలు ఎవరు తీసేస్తారు? యేసుక్రీస్తు వారు తీస్తాడు. నువ్వు విశ్వాసం ఉంచు. నా పాపములు ఆయన తీసుకువేయడానికి ఆయన శక్తిమంతుడు. నువ్వు విశ్వాసం ఉంచు. విశ్వాసం ఉంచిన నీవు ఆ యొక్క విశ్వాసాన్ని ఒప్పుకో. అవును, నా పాపములు ఆయన తీసివేయడానికి ఆయన శక్తిమంతుడు, ఆయన దేవుని కుమారుడు, నా పాపం తీసివేయడానికి వచ్చాడని ఒప్పుకో. ఆయన యొక్క నామములో, తండ్రి కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం తీసుకో. నీ పాపాలు ఏం చేయబడుతుంది? కడిగి వేయబడుతుంది. ఎంత తేలికని పాపాలు తీసివేయడం. అంత తేలికను ఎవరు చేశారు? యేసుక్రీస్తు వారు చేశారు. ఆనాడు ఇశ్రాయేలీయులకు పాపములు తీసివేయడానికి వారు చేయాల్సినటువంటి పని ఏమిటంటే, నీ యొక్క స్థాయిని అనుసరించి, అంటే నీ యొక్క భూసంబంధమైన స్థాయిని అనుసరించి నువ్వు చేసిన పాపమునకు తగిన విధముగా నీ శక్తి కొలది నువ్వు ఒక దూడను కొంటావో, మేకను కొంటావో, గొర్రెను, పొట్టేళ్ళను కొంటావో, లేనట్లయితే ఇంకా నువ్వు పావురాన్ని, ఇంకా హీనస్థితిలో ఉన్న పావురాన్ని కొంటావో తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళి వెంటనే బలి అర్పించబడదు. నీలాగా 100 మంది అక్కడ ఉంటారు. ఎంతమంది ఉంటారు అక్కడ గుడిలో? వారి యొక్క గుడిలో 100 మంది ఉంటారు.
ఇశ్రాయేలీయుల దేవాలయం చెప్పేది. మనలాగానే ఏం చేస్తారు, క్యూ కట్టి ఉంటారు వాళ్ళు, ఒకరొకరుగా అర్పించబడుతుంది. అర్పించబడిన నువ్వు ఇప్పుడు ఒక మేకని ఒక సంవత్సరం కలిగిన మేకని తీసుకెళ్ళి అర్పించేసారు, వెంటనే పాప క్షమాపణ నీకు దొరకదు. ఏం చేయాలి, దానిని వధించాలి. వధించిన తర్వాత రక్తాన్ని తీసుకెళ్ళి ప్రోక్షించాలి, నీ మీద ప్రోక్షించాలి. దాంట్లో ఉన్నటువంటి అవయములు తీసి దహించాలి. సువర్ణ ధూపం తీసుకెళ్ళి దేవుని దగ్గర అర్పించినట్లు దాన్ని ఆగ్రహించి ఏం చేశాడు, ఆయన ఈ పాపాలను క్షమిస్తాడు. కానీ అని చెప్తున్నాడు, అది ఏ విధంగా ఉంది, అది అంతా కూడా యేసుక్రీస్తు వారి దగ్గర నడిపించిందే కానీ పూర్తిగా తీసివేయలేదు. పాపాలు పూర్తిగా తీసుకోవలేదు. అవును, ఎలా తీసివేయబడుతుంది? ఒక ఆయన ఉన్నాడు, ఆయన దగ్గరకు మీరు వెళ్ళాలా. అదే ధర్మశాస్త్రం వారికి బోధించేటువంటిది. ధర్మశాస్త్రం వారికి బాల శిక్షకుడై వారిని ఎవరి వద్దకు నడిపించింది, ప్రభు యొద్దకి నడిపించింది. యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నాడు, మీరు నా యొద్దకు రండి. అక్కడ చెప్పింది నేనే, సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, మీకు సంపూర్ణమైన పాప క్షమాపణ కావాలేనంటే అది యేసుక్రీస్తు ప్రభువు యొద్ద మాత్రమే దొరుకుతుంది. ఎందుకంటే ఆ పాపములను నువ్వు అర్పించినటువంటి గొర్రె, మేక, ఎద్దు లేక గొవ్వలు, పావురములు మోయలేదు. కానీ నీ యొక్క పాపములు ఎవరు మోశారు? నేను మోశాను. సంవత్సరానికి ఒక గొర్రె ఏం చేయబడుతుంది, మీ పాపములను, దేశం యొక్క పాపములన్నిటిని ఏం చేస్తుంది, అది మోసుకుంటూ అరణ్యములోనికి వెళ్తుంది. కానీ మరో సంవత్సరం మరలా అర్పించాలా, మరలా నువ్వు అర్పించాలా. అయితే పోయిన సంవత్సరం అర్పించిన దాని సంగతి ఏమిటి, అయిపోయింది దాని సంగతి. మరలా ఏం చేయాలి, నువ్వు మరలా అర్పించు. కానీ యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చినట్లయితే అలాంటి పరిస్థితి లేదు. ఆయన ఒకేసారి మన కొరకు అర్పించబడినటువంటి ఆయన మన పాపములను మోసి, ఆ యొక్క పాపములన్నిటిని మోసి మన కొరకు మరణించిన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్ద ప్రతి మనుషునికి పాప క్షమాపణ అనేది దేవుడు యేసుక్రీస్తు వారి నందు ఏర్పాటు చేశారు. ఆయన పిలుస్తున్నాడు. మనం చెప్పవచ్చు, అయ్యా నేను విశ్వాసం ఉంచాను, మారు మనసు పొందాను, బాప్తిసం పొందేశాను, పాపాలు క్షమించబడిందంటే అలా ఎవరైనా చేయవచ్చు. నేను విశ్వాసం ఉంచవచ్చు, నేను మారు మనసు పొందవచ్చు, ఒప్పుకోవచ్చును అన్నీ చెప్పవచ్చు. నేటిలో కూడా అందరూ మునిగిలేసవచ్చు. పాప క్షమాపణ అనేది యేసుక్రీస్తు వారి యందు ఉన్నదని గుర్తించడమే మనకు విశ్వాసం. అది విశ్వాసం ఉంచకుండా నువ్వు ఎన్ని చేసినా సరే ఏం ప్రయోజనము? యేసుక్రీస్తు వారి నందే పాప క్షమాపణ ఉన్నది, యేసుక్రీస్తు వారి నందే సమాధానం ఉన్నది, యేసుక్రీస్తు వారి యందే నీ యొక్క జీవితంలో ఉన్న ప్రశ్నలన్నిటికీ సమాధానం ఉంది. నీ వ్యక్తిగతంగా అయినను, కుటుంబ పరంగా అయినను సరే, సామాజిక పరమైనను సరే, భూ సంబంధమైన వాటి విషయంలో, ఆత్మ సంబంధమైన వాటి విషయంలో, దృశ్యమైన వాటి విషయమంది, అదృశ్యమైన వాటి విషయమందైనను సరే, దేవునికి సంబంధించి, మనుషునికి సంబంధించి, ఈ లోకానికి సంబంధించిన ఏ సమస్యకైనను, ఏ ప్రశ్నకైనను సరే యేసుక్రీస్తు వారి మాత్రమే మనుషునికి సమాధానం ఉన్నది, జవాబు ఉన్నది. దాన్ని మనం విస్మరించినట్లయితే యేసుక్రీస్తు వారి యొక్క అధికారం అనేది అప్రయోజనముగా ఉంటుంది. యేసుక్రీస్తు సమస్తం నాకు అప్పగించబడిందంటే దాని అర్థం ఏమిటి? సమస్త ప్రజలు నాకు అప్పగించబడి ఉన్నారు. 2, సమస్తమైన అధికారం కూడా ఏం చేయబడింది, నాకు అప్పగించబడింది. కాబట్టి మీరు వచ్చి ఏం చేయండి, మీరు నా కాడిని మీరు మోయండి. మోస్తాం, మంచిది. ఎందుకు మోయాలి? నేను ఎందుకు మోయాలండి? యేసుక్రీస్తు వారి కాడిని మోసినంత మాత్రాన మనుషులు పరిపూర్ణులు కాలేరు. యేసుక్రీస్తు వారి కాడిని భుజం మీద పెట్టుకున్నంత మాత్రాన యేసుక్రీస్తు వారిని గురించి ఏదో మ్యాజిక్గా మనం తెలుసుకోలేమంతా అని చెప్తున్నాడు. మీరు నా కాడిని ఎత్తుకొని మీరు నా యొద్ద ఏం చేయండి, మీరు నేర్చుకొనిడి. 29వ వచనం, నేను సాత్వికుడును దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడిని ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనిడి, అప్పుడు మీ ఆత్మలకు విశ్రాంతి దొరుకును.
దేనికి విశ్రాంతి కావాలండి? ఇదే 12వ అధ్యాయంలో మనం చదువుతాం. విశ్రాంతి అనేది ప్రతి మనుషునికి అవసరం. ఆ విశ్రాంతి కొరకు ప్రతి ఒక్కరు ప్రయాసపడుచున్నారు. ఈ విశ్రాంతి అనేది భూమి మీద దొరికేది కాదు, అది నిత్యత్వములో దొరికేటంటిది. ఈ విశ్రాంతి అనేది మనుషులకి ఎంత అవసరమో ఎంత అవసరం అనేది ప్రతి ఒక్కరు గుర్తించున్నారు. ప్రతి ఒక్కరు విశ్రాంతి కొరకు ఎదుగుచున్నారు. మనం ఎందుకు క్రైస్తులయ్యాము? మనమందరం ఎందుకు క్రైస్తులయ్యామంటే మనమందరం పరలోకం వెళ్ళాలనే ఒక కోరిక, అభిలాష, ప్రేమతోనే. మనం క్రైస్తులు అవ్వడానికి గల కారణం ఏమిటి? మనమందరం పరలోకం వెళ్ళాలని. అదే కదండి ఉద్దేశం. ఎవరి ఉద్దేశం అనేది? ఎవరి ఉద్దేశం అనేది ఎలాగైనా సరే నిత్యత్వంలో నేను స్వతంత్రించుకోవాలి. ఎందుకు నేను అక్కడికి వెళ్ళాలి? కారణం ఏమిటంటే అక్కడే దేవుడు మనకు విశ్రాంతినిచ్చి ఉన్నాడు. నా ఆత్మ అక్కడ విశ్రాంతిని పొందవలేనంటే దానికి ఒకే ఒక సమాధానము, ఒకే ఒక ఆయన దొరుకుతుంది. ఎవరంటే యేసుక్రీస్తు వారు. ఎలాగూ వీటన్నిటిని మనం తెలుసుకోగలము? ఎలాగూ తెలుసుకోగలమండి అని చెప్తున్న నా యొద్ద వచ్చి మీరేం చేయండి, మీరు నేర్చుకున్నది. ప్రతి క్రైస్తవుడైన తర్వాత తన జీవితకాలం అంతా కూడా ప్రతి క్రైస్తవుడు యేసుక్రీస్తు వారి యొద్ద ఒక విద్యార్థే. మనమందరం విద్యార్థులమే. మరణం వరకు మనం నేర్చుకునేటువంటి వారు. కానీ మనం నేర్చుకునేటువంటి ఉపాధ్యాయుడు ఎలాంటి వాడు గమనించండి. ఆయన భూసంబంధమైనటువంటి ఉపాధ్యాయుడు లాంటి వాడు కాదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు, నేను సాత్వికుడును. ఎలాంటి వాడిని? నేను దీన మనసు కలిగిన వాడిని. అలాంటి ఆయన దగ్గర మనం నేర్చుకోవడానికి మనకు కష్టం ఏమిటి? అలాంటి ఆయన దగ్గర మన పాఠాలను, సమాధానము, నాకున్న ప్రశ్నలన్నిటికీ సమాధానం పొందడానికి నాకున్న కష్టం ఏమిటి? ఆయన సాత్వికమైన వాడు, దీన మనసు కలిగిన వాడు. దీన మనసు అనేది వాస్తవానికి దేవుని యొక్క గుణం కాదు, అది ఆయన మనుషుని యొక్క గుణం. అది ఎందుకంటే దీన మనసు అనేది అంటే తగ్గింపు కలిగిన మనసు. దేవునికి ఉండాల్సిన అవసరం లేదు. దేవుడు ఎవరికి తగ్గించుకోవాలి? ఆయన ఎవరికి తగ్గించుకోవాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తు మనుషుడు కాబట్టి ఒక మనుషుడుగా తాను ఏం చేశాడని తగ్గించుకొని దీన మనసు కలిగి ఉన్నాడు. ఆయన దేవుని తగ్గించుకున్నాడు, మనుషులకు కాదు. దేవుడు తగ్గించుకున్నట్లయితే ఎవరికి తగ్గించుకోవాలి? ఆయన తగ్గించుకున్నాడని ఎవరికైనా ఒకరు తగ్గించుకున్నాడు. ఆయన తగ్గించుకోవాల్సిన అవసరం లేదు. దీన మనసు అని దేవుని యొక్క గుణం కాదు అది. యేసుక్రీస్తు వరకు మనుషుడిగా చెప్తున్నాడు ఆయన, నేను ఏమై ఉన్నాను? సాత్వికుడును, దీన మనసు గలవాడును. దీనమైన మనస్సు, తగ్గించుకునే మనస్సు. అలాంటి తగ్గింపు, అలాంటి ఒక సాత్వికమైనటువంటి ఒక ఆయన, ఒక యేసుక్రీస్తు వారు మనకు అనుగ్రహించాడు దేవుడు అని చెప్తున్నాడు. మీరు నా యొద్ద ఏం చేయండి, మీరు నేర్చుకునేది. అప్పుడు ఎప్పుడు నేర్చుకున్నప్పుడు మీ ప్రాణములకు లేక మీ ఆత్మలకు విశ్రాంతి కలుగును. ఇక్కడ పిలుపులో గమనించండి. ఒకటి, మనం ఏం చేయాలి? యేసుక్రీస్తు వద్దకు రావాలి. 2, వచ్చి ఏం చేయాలి? మనము ఆయన మనకిచ్చే కాడిని మనము మోయాలి. 3, కాడిని మోస్తే ఏం చేయాలి? మనము నేర్చుకోవాలి. 4, అప్పుడు మనకేం కలుగుతుంది? విశ్రాంతి కలుగుతుంది. అటు యేసుక్రీస్తు వారి నుంచి ఆహ్వానము, ఇటు మనం చేయాల్సినటువంటి పని. ఇక్కడ యేసుక్రీస్తు వారి యొక్క గుణాన్ని ఆయన తెలియజేస్తూ 26వ వచనంలో యేసుక్రీస్తు వారు సమస్తం నాకు అధికారం ఆయనకు అనుగ్రహించబడిందని చెప్తున్నాడు కదా. ఆ విధంగా చెప్పిన యేసుక్రీస్తు వారు సర్వాధికారిగా మనల్ని పిలుస్తున్నాడండి. ఆయన తనకు సర్వాధికారం ఉన్నను సరే ఆయన తాను మనుషులకు ఏ విధంగా కనబరుచుకుంటున్నాడు చెప్పండి? నేను సాత్వికుడును, దీన మనసు కలిగిన వాడిని. అధికారం అనేది ఇతరులను పిలుస్తుంది. అధికారం అనేది పిలవడానికి ఆయనకు అధికారం ఉంది. కానీ వచ్చినటువంటి వారి ఎడల ఆయన అధికారిగా నడుచుకోవడం లేదు. ఆయన ఏ విధంగా నడుచుకుంటున్నాడు? ఆయన సాత్వికము, దీన మనసు కలిగిన వాడై మన జీవితంలో ఏం చేస్తున్నాడు? ఆయన విశ్రాంతి పొందడానికి మనల్ని ట్రైన్ చేస్తున్నాడు, మనకు నేర్పిస్తున్నాడు. ఆయన ఒక వ్యక్తి పరలోకములో తమ ఆత్మకు విశ్రాంతి పొందవలేనంటే
యేసుక్రీస్తు వారి దగ్గర దాన్ని నేర్చుకోవాలి. యేసుక్రీస్తు వారి దగ్గర ఎలాంటి ఒక టీచర్ దగ్గర మనం నేర్చుకోవాలి? సాత్వికం దీన మనసు కలిగిన టీచర్ దగ్గర. ఒక టీచరే సాత్వికం దీన మనసు కలిగి ఉన్నట్లయితే మనం ఎలాగ నేర్చుకోగలం ఆయన దగ్గర? ఆయనే దీన మనసు కలిగిన వాడు, ఆయనే సాత్వికుడు. అలాంటి ఒక ఉపాధ్యాయుని దగ్గర మనం విద్యార్థులుగా చేరాలంటే మన గుణము, మన యొక్క అలవాటు, మన యొక్క ప్రవర్తన ఎలాగ ఉండాలి? దానికన్నా తక్కువగా ఉండాలి. మనం వచ్చి నాకేమో నేను గొప్పవాడిని యేసుక్రీస్తు దగ్గర చెప్తాను, ఆయన చెప్తున్నాడు ఉండొచ్చు నువ్వు గొప్పవాడివే, నేనే సాత్వికుడినే, నేనే దీన మనసు కలిగిన వాడినే, నా దగ్గర నేర్చుకునేటువంటి వారు ఎలాంటి వారు కావాలి? అలాంటి వారే కావాలి. అలాంటి వారికే యేసుక్రీస్తు వారి పాఠాలు అనేది దబ్బుతుంది. అలాంటి వారికే యేసుక్రీస్తు వారి పాఠాన్ని నేర్పిస్తాడు. కారణం ఏమిటంటే మన యొక్క ఉపదేశకుడు ఎవరు? యేసుక్రీస్తు. మనకు నేర్పించే పాఠం ఎవరిది? యేసుక్రీస్తే. మన ఉపాధ్యాయుడు యేసుక్రీస్తే, మనం బోధించబడే పాఠం కూడా ఏమై ఉన్నది? యేసుక్రీస్తే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 21వ వచనం, 20-21 వచనాలు. అయితే మీరు యేసును గూర్చి విని ఆయనందు ఉన్నది సత్యం ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశించబడిన వారమైన ఎడల మీరు అలాగూ క్రీస్తును నేర్చుకున్నవారు కాదు. ఎవరు నేర్చుకుంటున్నాం? మనము క్రీస్తుని నేర్చుకుంటున్నాం. ఎవరి దగ్గర నేర్చుకుంటున్నాము? ఆయనే మనకు ఉపాధ్యాయుడు. అంటే ఇప్పుడు మనము ఒక స్కూల్కి వెళ్ళామనుకోండి, టీచర్ వేరే, మనకు బోధించేటువంటి సబ్జెక్ట్ వేరే. ఒక టీచర్ ఏం చేస్తాడంటే ఏదో ఒక సబ్జెక్ట్ని బోధిస్తాడు. అది సైన్స్గా ఉండొచ్చును, సోషల్గా ఉండొచ్చును, మ్యాథమెటిక్స్గా ఉండొచ్చును, ఏదైనా సరే, మరియు జీకేగా ఉండొచ్చును, ఏదైనా తెలుగుగా ఉండొచ్చును, ఇంగ్లీష్గా ఉండొచ్చు, ఏదో ఒక సబ్జెక్ట్ని బోధిస్తాడు. ఇక్కడ యేసుక్రీస్తు దగ్గర మనం నేర్చుకునేటువంటి మన ఉపాధ్యాయుడు అంటే యేసుక్రీస్తు వారు. ఆయన సాత్వికుడు, దీన మనసు కలిగిన వాడు. ఆయన దగ్గర ఏ పాఠాన్ని నేర్చుకోబోతున్నామంటే ఆయన చెప్తున్నాడు ఆయన కూర్చున్న పాఠాన్నే. మీరు క్రీస్తును ఇలాగూ నేర్చుకున్నవారు కాదు. ఎవరు నేర్చుకుంటున్నాం మనము? యేసుక్రీస్తు వారిని గురించి నీవు నేను నేర్చుకుంటున్నావు. ఆయన ఎంత సాత్వికమైన వాడో, ఎంత దీన మనసు కలిగిన వాడో నువ్వు నేను నేర్చుకునబోతున్నావు. ఆయన సాత్వికంగా ఉండడానికి, దీన మనసుగా ఉండడానికి మనం పొరబడినట్లయితే ఆయన ఎందుకు ఇంత సాత్వికంగా ఉన్నాడు, ఎందుకు ఇంత దీన మనసు కలిగి ఉన్నాడని అనేక సందర్భాలు మనం పొరబడవచ్చు. ఆయన చెప్తున్నాడు 26వ వచనంలో, సమస్తము దేవుడు నాకు అప్పగించినను సరే ఇంత అధికారం కలిగిన నేను కూడా ఏ విధంగా ఉన్నాను? సాత్వికమైన వాడుగా, దీన మనసు కలిగిన వాడిగా ఉన్నా. ఆయన నేను ఇంత అధికారం కలిగిన వాడని చెప్పుకోలేదు. ఆయన సాత్వికంగా దీన మనసు కలిగిన వాడు నడుచుకున్నాడు. కారణం ఏమిటంటే అలాంటి వారిని ఇతరులు కోరుకుంటారు, ఇష్టపడతారు. ఒక అధికారిగా వచ్చినట్లయితే అన్నాడు మోషేని ఏం చేయలేదు ఇశ్రాయేలీయులు? అంగీకరించలా. మోషే నా ఇంటిలో సాత్వికమైన వాడని 40 సంవత్సరాలు పట్టింది ఆయన పాఠం నేర్చుకోవడానికి. మోషే నా ఇంటిలో సాత్వికమైన వాడు అనే స్టేట్మెంట్ని దేవుడు మోషే గురించి ఇవ్వడానికి, మోషే అక్కడ ఫరో కుటుంబం నుంచి వచ్చిన వెంటనే సర్టిఫై చేయలేదు. ఆయన అధికారంతో వచ్చాడు ఆయన తన ప్రజల దగ్గరికి. ప్రజలు ఆయన అంగీకరించలా. ఓ నువ్వు కూడా మమ్మల్ని చంపడానికి, మా మీద తీర్పరిగా నిన్ను ఎవరు ఉంచినారు? వ్యతిరేకించారు. నువ్వు అధికారిగా వస్తే ప్రజలు నిన్ను ఎవరు అంగీకరించరు. ఎలాగ రావాలి ప్రభువా? ఇప్పుడు నీకు అది సమయం కాదు. ఎలాగూ నేను రావాలేనని 40 సంవత్సరములను గొర్రెలు మేపాడు ఆయన. ఈ 40 సంవత్సరాలలో ఆయన నేర్చుకున్నది ఏమిటంటే మొదటగా సాత్వికము, దీన మనసును నేర్చుకున్నాడు. అది నేర్చుకోవాలంటే ఏం చేయాలి? నేర్చుకోవాలంటే ఏం చేయాలండి? ఆయనకున్న అధికారము, ఆయనకున్న బలము, శక్తి, ఆయనకున్న జ్ఞానము, వీటన్నిటిని మొదట విడిచిపెట్టాలి. అది విడిచిపెట్టే తప్ప నీకు సాత్వికం రాదు. మోషే గారు జ్ఞానవంతుడు, మనకు తెలియజేసేటువంటి వచనాలు చాలా జ్ఞానవంతుడు, విలువెద్దుల్లో యుద్ధాలు చేయడానికి శక్తిమంతుడు ఆయన. కానీ తన జ్ఞానమును ఏం చేయలేదు ఆయన?
ప్రజలని పరిపాలించడానికి దేవుడు ఆయన ఉపయోగించుకోవాలా. దేని కొరకు ఉపయోగించాడు? గొర్రెలు మేపడానికి ఉపయోగించాడు మొదట. నీ జ్ఞానం, నీ యొక్క శక్తి, ఆ విలువిద్యలు అనేది మోషే గారు ఏం చేశారు? 40 సంవత్సరాలు ఆ 40 సంవత్సరాలు ఏం చేశాడు? ఆ విలువిద్యలని గొర్రెలు మేపడానికి ఉపయోగించాడు ఆయన. నువ్వు ఎంత గొప్పవాడిగా ఉన్నను సరే, నువ్వు ఎంత హెచ్చైన వాడుగా ఉండని, ఎంత అధికారం కలిగిన వాడుగా ఉండని, ప్రభు దగ్గరికి వచ్చేటప్పుడు ఏం చేయాలి? నువ్వు తగ్గించుకుంటే ఆయన గురించి పాఠాన్ని నువ్వు నేర్చుకోగలవు అని చెప్తున్నాడు. నేను సాత్వికుడు. మోషేలో అవును, ఇల్లంతలో సాత్వికమైన వాడు. దేవుడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మర్చిపోకూడదు మనం ఎన్నడూ కూడా. అలాంటి ఒక సాత్వికం ఆయన పొందడానికి ఆయనకు అయినటువంటి ఖర్చు 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు అయింది అంత గొప్ప వ్యక్తిని నేర్చుకోవడానికి. మనకి ఎన్ని సంవత్సరాలు కావాలి? యేసుక్రీస్తు వారి దగ్గర యేసుక్రీస్తు వారిని కూర్చున్న పాఠాన్ని మనం నేర్చుకున్న వాళ్ళేనంటే, మనం కూడా ఆయన వల్ల సాత్వికం, దీన మనసు కలిగిన వారుగా నేను ఉండాలి. ఈ యొక్క పాఠం, ఈ యొక్క ఉపదేశంలో అంటే యేసుక్రీస్తు వారిని గురించి మనం నేర్చుకునేటప్పుడు ఏం చేస్తాం? మనం ఎవరినైనా దేనైనా సరే ఒకసారి గురించి మనం నేర్చుకుంటే ఏం చేస్తామండి? అదే విధంగా మనం మారుతాం. యేసుక్రీస్తు వారి జీవితాన్ని నువ్వు నేర్చుకునేటప్పుడు ఆయన వల్ల నువ్వు మారుతావు. ఆయన వల్ల నువ్వు మారేటప్పుడు ఏ విధంగా మారవు? నువ్వు గొప్పవాడుగా మారవు. తాను తగ్గించుకొని యేసుక్రీస్తు వారు, దేవునితో సమానంగా ఉన్న యేసుక్రీస్తు వారు తాను తగ్గించుకొని ఏం చేశాడని సిలువ మరణాన్ని పొందాడు. మరణం అంటే సిలువ మరణం పొందేంత వరకు తాను తగ్గించుకొని ఈ మనసును మీరును కలిగి ఉండుడి. 5వ వచనం ఫిలిప్పీ 2:5. ఈ మనసును ఏం చేయాలంటే మనము ఏ మనసుని? దీన మనసుని. ఒకటి సాత్వికాన్ని కలిగి ఉండాలి, రెండోది చేంజ్ చేయాలి, మనము దీన మనసును కూడా కలిగి ఉండాలి. అలాగుంటే తప్ప అలాంటి ఉపాధ్యాయుని దగ్గర నువ్వు విద్యార్థిగా ఉండలేవు అని చెప్పేటువంటి ఆలోచన అది. యేసుక్రీస్తు వారి దగ్గరికి అనేకులు వస్తున్నారు, అనేకులు ఆయన కాడిని మోస్తున్నారు, అనేకులు ఆయన గురించి నేర్చుకుంటున్నారు. కానీ అనేకులు ఆయన వల్ల ఏం లేకపోతున్నారు? మారలేకపోతున్నారు. కారణం ఏమిటంటే యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తే మనం అనుకునేటువంటిది వేరే, ఆయన మనకు నేర్పించేటువంటి పాఠం వేరే. మనం కోరుకునేది ఒకటి, ఆయన ఇచ్చేది ఒకటి. మనం ఎదురు చూసేది ఒకటి, మనకి కలిగేటువంటిది ఒకటి. మనము ఏది తెలుసుకోవాలని వస్తున్నామో అది కాకుండా మనం ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడో దాన్ని మనకు ఆయన చెప్తాడు. కాబట్టి ప్రతి మనుష్యుడు తన ఆత్మకు విశ్రాంతి కావాలంటే దానికి కావలసిన ఒకే ఒక సొల్యూషన్, ఒకే ఒక సమాధానం, ఒకే ఒక స్థలం ఏమిటంటే యేసుక్రీస్తు వారు. ఆ యేసుక్రీస్తు వారు దగ్గర ఆయన ద్వారా నేను విశ్రాంతి పొందవలేనంటే ఆయనకు ఆహ్వానాన్ని మన్నించి మనం ఏం చేయాలి? ఆయన దగ్గరకు రావాలి. ఆయన దగ్గరకు వచ్చి ఆయన కాడిని మోయాలి. ఆయన కాడిని మోస్తూ మనం ఆయన దగ్గర నేర్చుకోవాలి. అలాగ నేర్చుకున్నట్లయితే నీ ఆత్మకి, నా ఆత్మకి ఒకరోజు పరలోకం ముందు ఏం జరుగుతుంది? విశ్రాంతి ఉంటుంది. ఆ విశ్రాంతిని పొందడానికి ఇక భూమి మీద దేవుడు మనకిచ్చినటువంటి ఆయుష్ని ఏం చేయాలి? మనము ఉపయోగించుకోవాలి. అలాగూ మనం చేయకుండా సమయాన్ని వ్యర్థం చేసినట్లయితే, క్రైస్తవ జీవితాన్ని నిర్లక్ష్యం చేసినట్లయితే, క్రీస్తు వారికి దూరంగా ఉండి నేను క్రైస్తుడు అయిపోతాను అనుకున్నట్లయితే ప్రయోజనం లేదు. ఎందుకు మనం చిన్నపిల్లల్ని 5వ సంవత్సరంలోని స్కూల్కి వేస్తాం? ఇంకా ఇప్పుడు వర్స్ట్ అయింది, 3వ సంవత్సరంలో స్కూల్కి పెట్టేస్తున్నాం. 3వ సంవత్సరం నుంచి స్కూల్కి పంపిస్తున్నాం. ఎందుకంటే నువ్వు అనేది మొదట 3వ సంవత్సరంలో నేర్చుకోవాలా. నేను 20 సంవత్సరాలు అయిపోయిన తర్వాత నేర్చుకోనండి అంటే వస్తుందండి మనకి? ఒకవేళ నేర్చుకునే వాళ్ళని చూసినా సరే మనల్ని ఏమంటారు వాళ్ళు? యేసుక్రీస్తు వారి యొక్క జీవితాన్ని జీవించడానికి మనము ఎంత త్వరగా ప్రారంభిస్తే అంత మంచిది. ఎందుకంటే కాలం అనేది మన చేతిలో లేదు. విలువైనటువంటి జీవితాన్ని మనము నాశనం చేసుకోకుండా ప్రభు వైపుకు మనం అందరము నడుద్దాం. ఒకవేళ క్రీస్తులో ఉన్నట్లయితే, ఆయన కాడిని మనం మోస్తున్నట్లయితే యేసుక్రీస్తు మన గురించి నేర్చుకుందాం. ఎంతవరకు ఏం నేర్చుకున్నాం? ఆయన ఇచ్చిన 2 గుణాతిశయాలు మనం చూసాం. ఒకటి సాత్వికం, రెండోది దీన మనసు.
సాత్వికం కలిగి అలాంటి ఉపాధ్యాయునికి ఎలాంటి విద్యార్థులు కావాలో చెప్పేశాడు ఆయన. అలాంటి విద్యార్థిగా నేను ఉండవాలి అంటే సాత్వికమైనటువంటిది, నేర్చుకునేటువంటిది, ఏదో మ్యాజికల్గా వచ్చేటువంటిది కాదు. నా యుద్ధం నేర్చుకునేది. యేసుక్రీస్తు ప్రభువుని గురించి మనం తెలుసుకోవడానికి నేర్చుకోవాలి. ఆయన్ని ప్రతిరోజు నేర్చుకోవాలి. ఆయన సాత్వికాన్ని నేర్చుకోవాలి. ఆయన ఎలాంటి దీన మనసు కలిగిన వాడు నేర్చుకోవాలి. చివరికి ఏం చేయాలి? నేను కూడా అలాంటి ఒక మనసు, అలాంటి ఒక హృదయం కలిగిన వాడుగా ఉన్నట్లయితే అలాంటి వారికి ప్రతి ఆత్మకు ఆయన ఏం చేయబోతున్నాడు? ఆయన విశ్రాంతినివ్వబోతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు ఎంత దీన మనసు కలిగి ఉన్నాడో ఒకసారి నేను ఆలోచించే. ఆయనకు భూమి మీద రావడానికే, ఆ భూమి మీద రావడమే పెద్ద రిస్క్ యాక్చువల్లీ. ఆయన రావాల్సిన అవసరం ఏముంది? భూమి మీదకి రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పరలోకం మందు దైవత్వం కలిగిన ఆయన సంతోషాన్ని అనుభవిస్తున్నాడు. ఆయన ఆనందంలో ఉన్నాడు. ఆయనకి ఏది కొరవలేదు. ఆయనకి ఎలాంటి సమస్య లేదు. ఆయన ఎల్లప్పుడూ దేవునితో ఉన్నాడు, దేవునితో సంతోషిస్తున్నాడు. అంటే పరలోకం మందు ఏం జరుగుతుంది అక్కడ? పరలోకం మందు సంతోషము, విశ్రాంతి అన్నీ ఉన్నాయి అక్కడ. కానీ దాన్ని విడిచిపెట్టి భూమి మీదకి 33.5 సంవత్సరాలు మన కొరకు ఆయన భూమి మీద కేటాయించాడంటే దానికి ఆయన కావాల్సింది ఒకే ఒకటి ఏమిటంటే, ఒకటి దేవునితో సమానంగా ఉన్నటువంటి ఆ భాగ్యాన్ని విడిచిపెట్టుకోవాలి. 2 దీన మనసు అనేది ఆయనకు అవసరం. అవి 2 లేకపోతే భూమి మీదకి ఆయన రాలేడు. తనకున్న గౌరవాన్ని విడిచిపెట్టుకోవాలి, మహిమను విడిచిపెట్టాలి. 2 దీన మనసును కలిగి ఉండాలి. ఆ 2 ఉంటే తప్ప భూమి మీదకి రాలేదు. దీన మనసు అనేది దేవునికి ఉన్నటువంటి గుణం కాదు. కానీ మనుషుడికి రావాలంటే అది అవసరం. అయినా సరే యేసుక్రీస్తు ప్రభువు దాన్ని కలిగి ఉండడానికి సిద్ధపడ్డాడంటే ఎంత త్యాగం నీ కొరకు నా కొరకు లోకం చేసి ఉన్నాడు గమనించాను. ఆ త్యాగాన్ని నిజముగా నీవు గుర్తించగలిగినప్పుడు, ఆ త్యాగాన్ని నిజముగా నువ్వు గౌరవించగలిగినప్పుడు, నా జీవితం అనేది క్రీస్తు వారి యొక్క కాడి దగ్గర రావడానికి ఆటంకములన్నిటిని తీసివేసి, నా భారములన్నిటినీ ప్రభువు మీద పెట్టి, తన్ను నేను తగ్గించుకొని ప్రభు దగ్గరకు వచ్చినట్లయితే ఖచ్చితంగా మనం ప్రభువుని గురించి నేర్చుకొని మన ఆత్మలకు విశ్రాంతిని మన కొరకు మనం ఏం చేయవచ్చును? మనము యేసుక్రీస్తు వారి ద్వారా ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే హెబ్రీ 4వ అధ్యాయం చెప్తుంది, ఇంకను మీ కొరకు దేవుని ప్రజల కొరకు విశ్రాంతి అనేది నిలిచి ఉంది. ఇంకొన్ని దేవుని పిల్లలకి ఏం నిలిచిందని చెప్తున్నాడు ఆయన? విశ్రాంతి నిలిచి ఉన్నది. హెబ్రీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదామన్న వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా మీరు ఎవడైనా ఒకవేళ వాగ్దానం పొందకుండా తప్పిపోవనమని భయం కలిగి ఉందాము. ఇది పెద్ద సమస్యగా మారింది ఇది మనుషులకి. ఎవరు చెప్తున్నాడు ఆయన? ఎవరు చెప్తున్నాడండి? 2 విషయాలు గమనించాను. మనకంటే అన్ని రకాలుగా శ్రేష్టమైన వారు హెబ్రీయులు. అన్ని రకాలుగా ఏ విషయంలోనైనా సరే మనం అన్ని విషయాలు వాళ్ళకన్నా తగ్గిపోయినటువంటి వారమే. మనం వాళ్ళకన్నా 1 ఇంచులో కూడా గొప్పవారం కాదు. ఈవెన్ యేసుక్రీస్తు వారి యొక్క రక్షణ కూడా వారికే మొదట అనుగ్రహించబడింది. మొదట యూదునికి, తర్వాతే గ్రీకు దేశస్తునికి. రక్షణ మొదట ఎవరికి ఇవ్వబడాలి? యూదునికి వెళ్ళాలి. అలాగూ మొదటి స్థానంలో రక్షణ పొందిన యూదులకి హెబ్రీ పత్రిక రాయబడి వారు క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఆయన చెప్తున్నాడు, హెచ్చరికిస్తున్నాడు, జాగ్రత్త సుమా, విశ్రాంతి నిలిచింది వాస్తవమే, ఎవరు ఎంతవరకు దాన్ని స్వతంత్రించుకోవాలా. కానీ సమస్య ఏమిటంటే మీరు దాంట్లో పొందకుండా పోవున్నట్లుగా మీరేం చేయాలి? మీరు జాగ్రత్త కలిగి ఉండండి. మీరు పొందకపోవడానికి అనేకమైన సమస్యలు ఉన్నాయి. దానికి మొదటి సమస్య ఏమిటంటే 3వ అధ్యాయంలో అని చెప్తున్నాడు, ఆనాడు ఇశ్రాయేలీయులు ఎందుకు భూసౌధమైన ఆ కనాను అనే విశ్రాంతిలో ప్రవేశించలేకపోయారంటే ఒకే ఒక కారణం ఏమిటంటే వారికి తగ్గింపు లేకపోవడము. దేవుడు ఇచ్చిన ఆజ్ఞకు లోబడితే వారు తగ్గించుకునేటువంటి వారు, వారికి సాత్వికం లేకపోవడము. దాని అర్థం ఏమిటి? దేవుడు ఇచ్చినటువంటి మాటలను గౌరవించి ఆయన చెప్పినట్లు నడుచుకోకపోవడము. ఈ 2 అనేది ఏం చేసింది? వారికి నాశనం చేసింది. అల్టిమేట్గా వారికి దేవుని యందు విశ్వాసం లేదు. దేవుని యందు వారికి విశ్వాసం లేదు కాబట్టి వారు దేవుని విసిగించారు. దేవుడు కోపపడి వారికి విశ్రాంతి ఇవ్వనని వారిని తీసేయడం జరిగింది. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు,
మనము కూడా విశ్రాంతిని పొందవలేనంటే మనం కూడా ఏం చేయాలి? జాగ్రత్త కలిగి ఉండాలి. యేసుక్రీస్తు వారు ఆ విశ్రాంతిని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ పొందకుండా ఒకవేళ మనం తప్పిపోదునేమని జాగ్రత్త కలిగి యుందుము. అలాంటి ఒక పరిస్థితి అనేది మనకు రాకుండానట్లుగా మనం జాగ్రత్త పడాలి. 2 విషయాలుగా, 2వ వచనం గమనించండి. వారికి ప్రకటించబడినట్లుగా మనకు ఏం చేయబడింది? 2, వారు వినిన వారు విశ్వాసం కలిగిన వారు కలిసి ఉండలేదు కనుక వాక్యం వారికి ఏమైంది? 2 విషయాలు. 1, వారికి ఎలాగైతే సువార్త ప్రకటించబడిందో అలాగ మనకేం చేయబడింది? ప్రకటించబడింది. 2, ఆయన చెప్తున్నాడు, వారు సువార్త ప్రకటించిన తర్వాత వారు విశ్వాసం ఉంచారు, మనము విశ్వాసం ఉంచి ఉన్నాం. కానీ వారు విశ్వాసం అనేది ఏం చేయలేకపోయారు? వారు విన్నటువంటి దాన్ని విశ్వాసంలో ఉండలేని పరిస్థితి కాబట్టి వారు ఏమైపోయారు? వారు నలిగిపోయారు. మొదట విశ్వాసం ఉంచారు, ఏమనేసి కనాను దేశం దేవుడు ఇస్తానని చెప్తే అందరూ బయలుదేరి వచ్చేసారు. కానీ ఆ విశ్వాసంలో ఏం చేయలేకపోయారు? వాళ్ళు నిలబడలేకపోయారు. సో మనము లోకం నుంచి మనం ప్రత్యేకించుకొని ఉన్నట్లయితే, మనకు విశ్వాసము బలంగా ఉన్నట్లయితే, స్థిరంగా ఉన్నట్లయితే, ప్రతి విషయంలో యేసుక్రీస్తు వారి వలె అల్టిమేట్గా యేసుక్రీస్తు వారి వలె మనం జీవించినట్లయితే, అలాంటి వారికి ప్రతి ఆత్మకి ఏం చేస్తాడు? ఆయన పరలోకమందు విశ్రాంతినిస్తాడు. అలాంటి విశ్రాంతిని మనం అందరం పొందడానికి మీ కొరకు నేను, నా కొరకు మీరు, లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు, క్రైస్తవులందరి కొరకు, క్రీస్తులు లేని వారి కొరకు, క్రీస్తులో ఉన్నవారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. మనం ఎంత విశ్రాంతిలో పొందాలని మనం ఎంత కోరిక కలిగి ఉన్నామో ఆ కోరికను వారికి తెలియజేద్దాం. వెంటనే ఇష్టపడకపోవచ్చు, వెంటనే వారికి భారములు తీసేసేటంటే ఒక నమూనాను చెప్పినప్పుడు అది వారిని మనల్ని అసహించవచ్చు, ఎగతాళి చేయవచ్చు. అయినా సరే మనం ఏం చేయాలి? మనము యేసుక్రీస్తు వారు ఇచ్చిన ఆహ్వానాన్ని లోకానికి చాటుదాం. అని చెప్తున్నాడు, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీ ఆత్మలకి, మీ యొక్క ప్రాణములకి ఏం చేస్తాను? నేను విశ్రాంతిని కలుగు చేస్తాను. మనం మాత్రమే పొంది సాటిస్ఫైడ్ అవ్వడం అనేది క్రైస్తవ జీవితం కాదు. నేను పొందేటువంటి విశ్రాంతిలో నాతో కూడా 10 మందిని తీసుకోవాలని ఒక ఆరాటము, కోరిక, ప్రేమ అనేది ఉండాలి. అలాంటి ప్రేమ కలిగిన జీవితాలను జీవించడమే యేసుక్రీస్తు వారి జీవితం. అలాగ మనం జీవించుదాం. ఓర్పుతో విన్నట్టు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. అందరికి వందనాలండి.